హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చిన్న మినీ వ్లాగ్ అండి. క్యాన్వాస్ ట్రాప్ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నార్మల్గా అయితే మనం పర్చేస్ చేసుకోవాలండి. వాటర్ మార్క్ లేనిదైతే మనకి ప్లే స్టోర్లో వచ్చేసి రెడ్ కలర్ సింబల్తో ఉంటుంది అనమాట. క్యాన్వాస్ ట్రాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తే వచ్చేస్తుంది. కాకపోతే అందులో మనకి వాటర్ మార్క్ సింబల్ ఉంటుంది కాబట్టి చూడడానికి అంత ఇదిగా ఉండదు. వీలైనంత వరకు పర్చేస్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎలా దేంట్లో ఎడిట్ చేస్తారని మనం చెప్తే తప్ప ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు కైన్ మాస్టర్లో సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో చూద్దామండి. ఇది వచ్చేసి న్యూ అనమాట. మనకి ఏ రేషియోలో కావాలంటే అది తీసుకోవచ్చు. నార్మల్గా మనకి యూట్యూబ్కి లాంగ్ వీడియోస్కి అయితే 16:9 తీసుకుంటాం, షార్ట్కి అయితే 9:16. ఇవి అనదర్ వీడియోస్ అనమాట. మీకు ఎక్కువగా మనం నార్మల్గా యూజ్ చేసేది ఈవెన్ ఫేస్బుక్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే, ఈ రెండు మాత్రమే. మనం ఇప్పుడు లాంగ్ వీడియో కంటే 16:9 తీసుకుందాం. ఇలా వచ్చేస్తుంది అనమాట డిస్ప్లే. ఇక్కడ మనకి మీడియా, ఆడియో, లేయరు, వాయిస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇక్కడ మీడియా అంటే మనకి ఎక్కడి నుంచి మనకి గ్యాలరీలో ఏ ప్లేస్లో మనకి ఇక్కడ కూడా ఫోల్డర్స్ అనేవి వస్తాయి చూడండి. ఇన్ని ఫోల్డర్స్ వస్తాయన్నమాట. నేను ఒక్కోటి డివైడ్ చేసి పెట్టుకున్నాను, అందుకని ఇలా ఫోల్డర్స్ నుంచి తీసుకోవచ్చు అనమాట. మీడియాలో మీకు ఆడియో అన్నప్పుడు, మీకు వాయిస్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఆడియో సాంగ్స్ మొత్తం, ఇప్పుడు నేనైతే ఏ క్లిప్ లేదు కాబట్టి రావట్లేదు. ఇది ఆడియో అంటే మనకు కావాల్సిన సాంగ్స్ అని ఇందాక నేను చూపించాను కదండి, అలా డౌన్లోడ్ చేసినవి అవన్నీ సాంగ్స్ కూడా వస్తాయి. తర్వాత వాయిస్ అన్నప్పుడు మనం ఈ వీడియోకి ఏదైనా వాయిస్ ఇవ్వాలి, అలాంటప్పుడు ఇది పనికి వస్తుంది. లేయర్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇది ఒక స్క్రీన్ టచ్ చేసిన తర్వాత మీకు లేయర్లో ఏ పాటలు అనేది చూపిస్తాను. ఇప్పుడు ఒక వీడియోని మనం ఎడిట్ చేద్దామండి సింపుల్గాను. ఇందులోనే మనం కెమెరా తీసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ ఒక కర్రీ చేస్తున్నాను, ఆ కర్రీని జస్ట్ రికార్డ్ చేస్తున్నాం. అది చూద్దామా సింపుల్గా. ఇదన్నమాట జస్ట్ సింపుల్గా చూపించేదానికైతే. ఇది ఇమేజ్ వచ్చేసి మూవ్ అవ్వకుండా ఎంతవరకు కావాలనేసి తీసుకునే దాన్ని బట్టి ఇలా వస్తుందండి. కావాలనుకుంటే వద్దనుకుంటే మనం ఇలాగే పెట్టేసామంటే మీకు సైజ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి. కావాలంటే ఇది సైజు ఇలా చేంజ్ అవుతూ వస్తుంది కదా, మనం అలాగ ఫిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. తర్వాత వీడియోని వచ్చేసి ఇలాగ మూవ్ అవుతూ ఉంటుంది. ఇది ఫొటోస్ మాత్రమే. మనకి ఇంకా వీడియో కావాలనుకున్నప్పుడు ఇది ఆల్రెడీ చేసిన వీడియో అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే అనుకున్నప్పుడు ఇది వీడియో. ఇది వచ్చేసి మనకి నేను నార్మల్గా షూట్ చేసినప్పుడు చిన్నదిగా అంటే షార్ట్ కోసం షూట్ చేశాను. ఇది కావాలనుకున్నప్పుడు ఇక్కడ రొటేట్ ఉంది కదండి, రొటేట్ అని పెట్టినప్పుడు మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మూవ్ అవుతుంది అనమాట. ఇది చూడండి. ఇలా నీట్గా ఫుల్ స్క్రీన్, మనకి చిన్నది దాన్నే పెద్ద స్క్రీన్ లాగా కూడా సింపుల్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే మీరు జూమ్ చేసి ఇలా చేశారంటే దాని క్లారిటీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇలా రొటేట్ అనమాట. మీకు ఏ సైడ్ కావాలంటే అటు సైడ్ రొటేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులోనే మనకి చాలా ఉన్నాయి, లేయర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి మీడియా ఉంది. ఇందులోనే మనకి ఏదైనా యాడ్ చేసుకోవాలి, ఇట్లా ఏదైనా సబ్స్క్రైబ్ బటన్ అలాంటి ఏదైనా యాడ్ చేసుకోవాలి, అలాంటి దానికి కూడా ఇది పనికి వస్తుంది. ఇది వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ చేసేయడమే. ఇలాంటివి చిన్నవి అనమాట. ఎఫెక్ట్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలి, టెక్స్ట్ కానీ మనం ఏదైనా రాయాలనుకుంటున్నాము. ఇది వచ్చేసి కర్రీ ఏదైనా డిఫరెంట్గా మీరు ఏదైనా సరే రాయాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా రాసుకుని ఇలా చూడండి, సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ మనకి ఇలా మొత్తం ఫాంట్స్ అనేటివి ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంటాయండి. మనకు నచ్చిన ఫాంట్ తీసుకుని మనం దాన్ని సెట్ చేసేసుకోవడమే. ప్రతిదానికి కూడా ఓకే చేసేసుకోవచ్చు. తర్వాత మీకు వద్దనుకున్నప్పుడు ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఇలా ఈ నెంబర్ ఇచ్చినారంటే యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అనమాట. చూడండి, మనకి ఫాంట్ వచ్చేసి ఏ కలర్లో కావాలి ఏమి అనేసి కూడా ఇక్కడ దానికి కూడాను అడ్జస్ట్మెంట్ ఉంటాయి, చూసుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కలర్ని మనకి రొటేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వీటిని కూడా ఈ వర్డ్స్ అనేవి మనకి యానిమేషన్ కూడా చూపిస్తుందండి. చూడండి, ఇలా డిస్ప్లే అవ్వడానికి కూడాను సైడ్ నుంచి ఇటు సైడు. మీకు ఇది కొంచెం పెద్ద చేస్తాను, దాన్ని బట్టి మీకు వచ్చేస్తుంది, కనిపిస్తుంది అనమాట. ఆ పదాలు చూడండి, యానిమేషను ఇలా స్లైడ్ నుంచి వచ్చినట్టు, పక్క నుంచి పైన నుంచి చాలా ఉన్నాయండి, డౌన్ నుంచి ఇలాంటివన్నీ కూడాను చూడండి. వెరైటీగా డిస్ప్లే అవుతుంది కదా. ఇలాంటి అన్ని ఆప్షన్స్ కూడాను మీకు ఇక్కడ యానిమేషన్లోనే మీకు వర్డ్లోనే కనిపిస్తాయి అనమాట. తర్వాత ఏదైనా హ్యాండ్ రైటింగ్ అన్నీ రాయాలంటే కూడా ఇక్కడే ఉన్నాయి, దీని నుంచే తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆడియో, మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదండి. ఇక్కడ మన దగ్గర రికార్డ్ చేసుకున్న వర్డ్స్ ఏదైనా ఉంటే మనం వాయిస్ ఇచ్చింటాం కదా, అవి ఇక్కడ ఉంటాయి. సాంగ్స్ కావాలంటే ఇట్లా డౌన్లోడ్ చేసినట్టు అవన్నీ కూడాను తీసుకొని మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మనం ఇలా పెట్టేసామంటే వితిన్ సెకండ్లో యాడ్ అయిపోద్ది ఇలా అనమాట.
దానికి మళ్ళీ మనకి వాయిస్ వద్దు, మనకి వాయిస్ చేంజెస్ కావాలంటే ఇక్కడ మళ్ళీ వాయిస్ చేంజెస్ కూడా ఉంటాయండి. ఇలా వాయిస్ చేంజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి, ఇది ఫిల్మ్ సాంగ్ కాబట్టి నేనైతే యూజ్ చేయలేదు. మీకు వాయిస్ ఇచ్చినప్పుడు జస్ట్ అది రికార్డ్ అయిందంటే మీకు దానికి చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి బటన్ ఉంది కదా, ఈ బటన్ టచ్ చేసామంటే మన వాయిస్ అనేది రికార్డ్ అయిపోతుంది అనమాట. చూడండి వెయిట్, ఇది ఇక్కడ రికార్డ్ అవుతుంది ఆల్రెడీ ఇన్ని సెకండ్స్ నుంచి. వద్దనుకున్నప్పుడు స్టాప్ చేయొచ్చు. దీంట్లో కూడా మళ్ళీ మనకి ఈ వాయిస్ని కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. దాని తర్వాత వద్దులే అనుకున్నాం కదా, దీన్ని టచ్ చేసామంటే దానికి సంబంధించిన ఎడిట్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. రిపీటెడ్గా కావాలంటే లూప్ కానీ దాన్ని కట్ చేసుకోవడం కానీ ఏదైనా చేంజెస్ చేసుకోవడము, ఇది మొత్తం దాని సౌండ్ పెంచుకోవడము తగ్గించుకోవడము అన్నీ కూడాను ఇక్కడే ఉంటాయండి. ఇదే బటన్లోనే మనకి కావాల్సినటువంటి అన్నీ కూడాను ఎడిట్ చేసుకోవడానికి చాలా సింపుల్గా వస్తుందండి. చెప్పాలంటే ఇది చాలా డీటెయిల్గా ఉంటుంది కైన్ మాస్టర్ అనేది. సింపుల్గా బేసిక్ నార్మల్గా మనకి కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా సరే నార్మల్ చూసే వాళ్ళ కోసం సింపుల్గా బిగినర్స్ కోసం అయితే ఇదైతే సరిపోతుందండి. సింపుల్గా ఇలాగే మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక వీడియోని సింపుల్గా చూపిస్తానండి. దీంట్లో గ్రీన్ స్క్రీన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దీంట్లో బ్యాక్గ్రౌండ్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు. ఇది నార్మల్గా ఒక ఫోటో తీసుకుంటున్నాను నేను, అంటే ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నది అనమాట. చూడండి సింపుల్గా ఇది ఒక బ్యాక్గ్రౌండ్, ఇది ఒక పిక్చర్ తీసుకున్నాను. మనకు కావాలనుకున్నప్పుడు ఈ పిక్చర్ని ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కూడా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది మూవ్ అవుతుంది కదా, సైజ్ మారుతుంది కదా, మనకు కొద్ది ఫిక్స్డ్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇలా ఈ బటన్ టచ్ చేసేసి ఇలా పెట్టామంటే ఏ సైజులో మనకి ఎంతవరకు కావాలో కూడా స్క్రీన్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇలా మనం ఈ బటన్ని పెట్టేసామంటే ఇంకా మూవ్ కాదండి. సేమ్ చూడండి ఇలా స్క్రోల్ అవుతున్నప్పుడు కూడా మూవ్ కాదనమాట. ఇప్పుడు ఉంది కదా, దీంట్లో స్పెషల్ ఏంటంటే మనము గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని కూడా నీట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం లేయర్ తీసుకుంటున్నాను. లేయర్లో నుంచి మనకు మళ్ళీ మీడియా ఆప్షన్ ఉందన్నమాట. ఇది ఒక ఆల్రెడీ మన బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మీడియా తీసుకోవచ్చు. మీడియా తీసుకొని ఆల్రెడీ నేను కొన్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నానండి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని. దాన్ని అయితే మనం ఇప్పుడు వినాయకుడు ఇలా వస్తున్నది అనమాట. ఇది ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఇందులో మనకి క్రోమా కీ అని ఉంటుంది అనమాట. క్రోమా కీ అన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసామంటే ఈ గ్రీన్ స్క్రీన్ అనేది వెళ్ళిపోతుందండి. చూడండి ఇలా అడ్జస్ట్ చేసి పెట్టేసామంటే మీకు ప్లే చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట. చూడండి వినాయకుడు ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. ముందు లేదు కదా, మీకు క్రోమా కీని అడ్జస్ట్ చేసినప్పుడు నీట్గా అనేది వీడియోలో మీకు తెలిసిపోతుంది. చూడండి ఇలా ముందు గ్రీన్ స్క్రీన్ మొత్తం ఉన్నింది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం లేకుండా చూడండి ఆ వీడియో అనేది మీకు ఎలా వస్తుందో నీట్గా ప్లే చేస్తాను. అదే చూడండి ఇలా మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని కూడా నార్మల్గానే ఇందులోనే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇన్షార్ట్ వేరే ఆప్షన్లో అయితే లేదండి, ఇందులో మాత్రమే ఉంది. కాబట్టి నేను కొన్ని వీడియోస్కి ఏదైనా మనకి సబ్స్క్రైబ్ బటన్ ఏదైనా ఉంది డిస్ప్లే కావాలి అలాంటి వాళ్ళకి కూడా చూడండి నేను సబ్స్క్రైబ్ బటన్ ఇంకొకటి కూడా తీస్తాను. కొన్ని ఉన్నాయన్నమాట ముందు నేను డౌన్లోడ్ చేస్తున్నవి. ఇవి కార్టూన్ ఛానల్ ఉండేది, దానికోసం ఇప్పుడు ఫేస్బుక్ అలాంటి ఏదైనా చేస్తున్నాం మనం వాటి కోసం. చూడండి క్రోమాకి యూజ్ చేసామంటే మనకి సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు క్రోమా కీలో. చూడండి ఫేస్బుక్ మనకి ఎంత సైజ్ కావాలంటే దాన్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా లైక్ షేర్ బటన్ కూడా చేస్తాం కదండి మనం, ఇలాగ నీట్గా మనకి టచ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా కొన్ని సింబల్ అయితే అలా రావు, కానీ ఇలాంటివి అయితే గ్రీన్ స్క్రీన్లో ఉంటాయి కదా, ఆటోమేటిక్గా మనం యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇదొకటి. మీకు బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకు చాలా వరకు కొందరికి బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏమని తెలియదు కదా, ఇది ఇమేజ్ సర్చ్ మన అనమాట. ఇక్కడ నుంచి మనకి ఏ కలర్ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా సరే మనకి బ్యాక్గ్రౌండ్ పిక్స్ అనేవి కనిపించేస్తాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూడండి మనకి ఏది కావాలనుకుంటే టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇట్లా మనకి ఫొటోస్కి ఇమేజెస్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి అలాంటప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు లేదు టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కావాలి, చూడండి సింపుల్గా దేనికి సంబంధించిన సరే మీరు జస్ట్ టైప్ చేశారంటే మీకు వేలల్లో వచ్చేస్తాయండి ఫొటోస్. మనకు కావాల్సింది మనం చెక్ చేసుకుని ఇది ఓకే అనుకున్నప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం. ఇది చూడండి ఇది ఇప్పుడు ఓకే నాకు ఇది చేయాలి అనుకున్నాను, జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. వితిన్ 2 సెకండ్స్లో మన గ్యాలరీలో అనేది స్టోర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలాగా ఏదైనా సరే
షేర్ చేయాలంటే షేర్ చేసేయచ్చు, లేదంటే జస్ట్ మనకి యూజ్ చేయడానికి డౌన్లోడ్ కదా. ఇవన్నీ కూడా హెచ్డి క్వాలిటీలోనే డౌన్లోడ్ అవుతాయండి. ఇవన్నీ కూడా ఈ విధంగా దానికి రిలేటెడ్ వీడియోస్ మొత్తం ఫొటోస్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఈవెన్ మనం వేరే బర్త్డే ఏమైనా పిక్చర్స్ అన్నీ మనకి గ్రీటింగ్స్ ఏదైనా చెప్తాం కదా, అవి కూడా ఇక్కడ నీట్గా మనం తీసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ముందు సెర్చ్ చేస్తున్నాను కొంచెం. చూడండి, ఇవన్నీ కూడాను మనకు కావాల్సిన ఇమేజెస్ని కవర్ పేజ్ చేయాలి, ఓపిక లేదు నాకు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ యాప్ అనమాట. దీని పేరు వచ్చేసి ఇమేజ్ సెర్చ్ మ్యాన్. మనం ఏదైనా టెక్స్ట్ ఉంది, దాన్ని కాపీ చేయాలనుకుంటున్నాము, దానికోసం కూడా టెక్స్ట్ స్నాప్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఒక చోట మనకి టెక్స్ట్ అయితే చాలా ఉంది, మనకు కొంచెమే కావాలి, అది కాపీ కావట్లేదు అనుకున్నప్పుడు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని అక్కడ నుంచి మనకు కావాల్సిన దాన్ని కాపీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడాను మనకి బెటర్ అండి, చాలా బాగా పనికొస్తాయి అన్నమాట. ఇవన్నీ వీటిలో మనకి ఎడిట్ చేసుకుంటాం కదా, దీంట్లో మనకి అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో మనకి డిస్క్రిప్షన్లో రాయడానికి ఎవరి దగ్గర పెద్ద క్రియేటర్స్ రాసింటారు కదండి, వాళ్ళది మనం కాపీ చేయలేమనుకున్నప్పుడు అట్లా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మనం కాపీ చేసి పెట్టేయచ్చు అనమాట, జస్ట్ పేస్ట్ చేసేసి. సింపుల్గా అండి. కైన్ మాస్టర్ అయితే ఇది స్టార్టింగ్ కొంచెమే చెప్పాను. మీకు కావాలనుకున్నప్పుడు జస్ట్ ఏదైనా కామెంట్ చేశారంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నవి నేను లాంగ్ వీడియో ఖచ్చితంగా చేస్తానండి. ఇంకొక వీడియోలో మీకు డీటెయిల్స్ ఏమేమి కావాలనుకున్నప్పుడు కామెంట్స్ని బట్టి నేను చేస్తాను అనమాట. అదండి సింపుల్గా మనకి కైన్ మాస్టర్ యాప్ అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు నార్మల్గా అయితే మనం పర్చేస్ చేసుకోవాలండి వాటర్ మార్క్ లేనిదైతే మనకి ప్లే స్టోర్లో వచ్చేసి రెడ్ కలర్ సింబల్తో ఉంటుంది అనమాట. కైన్ మాస్టర్ అని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తే వచ్చేస్తుంది. కాకపోతే అందులో మనకి వాటర్ మార్క్ సింబల్ ఉంటుంది కాబట్టి చూడడానికి అంత ఇదిగా ఉండదు. వీలైనంత వరకు పర్చేస్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఎలా దేంట్లో ఎడిట్ చేస్తారని మనం చెప్తే తప్ప ఎవరికీ తెలియదు అనమాట. అదండి. మీకు ఇంకా చాలా అయితే నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అయితే ఛానల్స్ ఉన్నాయండి, వాటికి చెప్తాను. ఒక 3-4 ప్లేసెస్లో మనకి నాన్ కాపీరైట్ మ్యూజిక్ అయితే దొరుకుతుందండి. మనం ఎక్కువగా యూజ్ చేసి వచ్చేసి పిక్సాబే, ఇంకొకటి ఎన్ఎస్సి కాపీరైట్ ఫ్రీ ఛానల్ అనమాట. దాని తర్వాత ఎపిడమిక్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంకొకటి ఉందన్నమాట. ఈ మూడిట్లో కూడాను మనకి ఫ్రీ మ్యూజిక్ వస్తుంది. ఇవన్నీ వద్దు, నేను అనవసరంగా నాకు ఒకవేళ మేబీ కాపీరైట్ రావచ్చు, ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారైనా వస్తుంది అలా అని ఫీల్ అయ్యే వాళ్ళకైతే మనకి యూట్యూబ్ లైబ్రరీలో ఆల్రెడీ మనకి ఆటోమేటిక్గా ఉన్నాయండి. అక్కడ నుంచి అయినా సరే మీరు యూట్యూబ్ లైబ్రరీ నుంచి అయినా సరే మ్యూజిక్ని అయితే ఇచ్చేయచ్చు. నేను ఆల్రెడీ పిక్సాబే నుంచి ముందు రిలాక్స్ మ్యూజిక్ అని పెట్టున్నానండి. అక్కడైతే నాకైతే కాపీరైట్ రాలేదు. చూడండి, మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇది నా ముందు ఛానల్ అనమాట. ఇడికి రా. ఇవన్నీ కూడాను చూడండి 1 year ముందు పెట్టేసినటువంటి రిలాక్స్ మ్యూజిక్ అనమాట. నేను ఇదన్నీ కూడాను ఇక్కడ ఉండి మనకి వీడియోస్ కానీ ప్లస్ ఆడియో కానీ నేనైతే డౌన్లోడ్ చేసింది పిక్సాబే మ్యూజిక్ నేనండి. చూడండి, ఇది ముందు వచ్చేసి ఈ మ్యూజిక్ అయితే నేనంతా యూజ్ చేసింది దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేశాను. ఇందాక మీకు చూపించాను కదా కైన్ మాస్టర్లో, సేమ్ అలాగే నాకైతే ఎటువంటి కాపీరైట్ కూడా రాలేదు. చూడండి, సింపుల్గా మీరే చూడొచ్చు. ఇది చాలా ఓల్డ్ది అనమాట, నేను యూజ్ చేయట్లేదు. ఇదన్నీ మొత్తం వితౌట్ కాపీరైటే. ఇలా సింపుల్గా మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయొచ్చండి. ఓకే అండి, ఇదండి లాంగ్ వీడియోస్కి కాపీరైట్ లేకుండా మ్యూజిక్ని చేసుకోవడం. ఈ వీడియోలో మీకైతే నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ మేము ముందు ఫేస్ చేసినటువంటి ఇష్యూసే. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను.